ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్. ప్రేమాత్మ స్వరూపులారా, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆ మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి సమస్యల తోరణం నుండి అన్ని రకాల మోహబంధాల నుంచి బయటపడటం అనేది స్వయం కృషి ద్వారానే సాధ్యమైంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలో చాలా కీలకమైనటువంటి అంశం. ఏ విధంగానైనా ఏ విషయంలోనైనా ఇతరుల మీద ఆధారపడటమే బానిసత్వం. దాన్నే మోహం అంటారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో బయటపడడమే మోక్షం అవుతుంది. దాన్నే సంపూర్ణ స్వేచ్ఛ అంటారు. అదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైన అంశం. నేను 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించక ముందు ఆధ్యాత్మికతను గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తులు కూడా అంతిమ దశలో రుగ్మతలతో బాధపడ్డారు. ఆ విషయాన్ని గురించి నేను స్పష్టంగా అవగాహన గావించుకున్నాను. అలాగే భారతదేశం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ ఇతర దేశాల వాళ్ళు భారతదేశం మీదకు దండెత్తి దేవాలయాలను పడగొట్టి అపారమైనటువంటి సంపదను దోచుకొని పోవటం అనేది నాకు బాధ కలిగించింది. ఆధ్యాత్మికత అనేది సశాస్త్రీయంగా సరియైన పందాలో ఉంటే అటువంటి ప్రమాదం కానీ పొరపాటు కానీ జరగదు కదా. మరొక విషయం ఏంటంటే, ఇతర దేశస్తులు మన దేశం మీదకు దండెత్తి ఆధ్యాత్మిక స్థావరాలను ఒక రకంగా సమూలంగా తొలగించే ప్రయత్నం చేశారు. కానీ భారతదేశం నుండి ఇతర దేశాలకు ఆధ్యాత్మిక ప్రచారం జరగలేదు. గౌతమ్ బుద్ధుడు నిర్మించినటువంటి విశ్వవిద్యాలయాలన్నీ మూతబడ్డాయి. మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళటం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు తప్ప మన దేశం వైపుకి ఆకర్షింపబడటం లేదు. కొంతమంది ఆధ్యాత్మిక సంపద కోసం మన దేశం వైపుకు పయనిస్తూ ఉన్నప్పటికీ వస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా పరిణతి చెందలేకపోతున్నారు. ఇటువంటి విషయాలను అన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న తర్వాత అసలు ఆధ్యాత్మిక మార్గం ద్వారా నా రుగ్మతలు తొలగిపోతాయా లేదా, నేను ఆరోగ్యాన్ని పొందుతానా లేదా అనే దాని గురించి విపరీతమైనటువంటి ఆందోళన కలిగింది. అనుమానాలు వచ్చాయి, సందేహాలు కూడా వచ్చాయి. అందుకే ముందు ఆ మార్గంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ తదుపరి ఆధ్యాత్మిక ప్రచారంలో నిమగ్నం కావటం ద్వారా, గురుపీఠాన్ని అధిరోహించడం ద్వారా నేను ఎంతో కొంతమేరకు ఆ మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుందనేటటువంటి భావనతోనే గురూజీగా శిక్షణ పొందటం జరిగింది. అయితే నాకు తెలిసినటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే, ఉపనిషత్తుల సారం
చాలా స్వచ్ఛమైనదే అయినప్పటికీ ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అది ఉపయోగపడింది. కానీ నవీన మానవుడు పూర్తిగా భౌతికవాద మత్తులో ఉన్నాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఆ విధంగా కలుషితమై సైన్స్ వైపుకు పయనిస్తున్నటువంటి మానవుణ్ణి మంచి మార్గం వైపుకు మళ్లించాలంటే ఆధ్యాత్మికత కూడా సైన్స్ పరంగా ఉంటే బాగుంటుందనేటటువంటి భావనతోటి 98వ సంవత్సరంలో సంస్థను స్థాపించడం జరిగింది. నేను స్వతహాగా లెక్చరర్ని కావటం వల్ల, క్యారెక్టర్ బౌండెడ్ లైఫ్ ఉండటం వల్ల, పునాదులు పటిష్టంగా ఉండటం వల్ల ఎంతో కొంతమేరకు విజయవంతమయ్యాను. కానీ అసలు కీలక రహస్యం ఏంటంటే ప్రచారం ముఖ్యం కాదు, ఆచరణ చాలా ముఖ్యం. ప్రచారం చేయాలి అనుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రణాళికల కోసం, పథకాల కోసం నిరంతరం కూడా అన్వేషణ చేస్తూ ఉంటాడు. ప్రపంచాన్ని ఏ విధంగా మార్చాలి, ప్రపంచాన్ని ఏ విధంగా మారిస్తే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆదర్శవంతంగా ఉంటుంది అనేటటువంటి భావంతో పథకాలను, ప్రణాళికలను, గమ్యాలను, లక్ష్యాలను నిర్దేశించుకొని విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడు. నేను కూడా అదే తరహాలో ప్రచారం మొదలుపెట్టాను. అయితే నాకు తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు, మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ వ్యతిరేకత అనేది లేదు, అది మనకు మనంగా సృష్టించుకున్నదే. ప్రపంచంలో మనం చూసేదంతా మన అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. ప్రపంచంలో ఒక సంఘటన జరిగితే లక్షలాది మంది దాని గురించి తెలుసుకుంటారు. అందరూ ఒకే రకంగా స్పందించరు కదా. కారణం ఏమిటి? వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి స్పందన ఉంటుంది తప్ప అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి మాత్రం కానే కాదు. కాబట్టి ప్రతికూలత అనేది, వ్యతిరేకత అనేది ఎవరికి వారు సృష్టించుకున్నదే తప్ప అక్కడ ఉన్నది కాదు. మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ చెడు అనేది లేదు, ప్రపంచంలో ఎక్కడ నెగిటివ్ అనేది లేదు. ప్రపంచంలో చెడు లేనప్పుడు, నెగిటివ్ లేనప్పుడు ఇక ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరం ఏంటి? ప్రపంచంలో చెడు ఎందుకు కనిపిస్తుంది? అది మన అంతరంగ దృష్టిలో ఉన్నటువంటి లోపమే కదా. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి లోపం లేదు కదా. మన అంతరంగ స్థితిని బట్టే ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది కదా. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టే ప్రపంచం కనిపిస్తున్నప్పుడు ఇక ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం ఏంటి? మన అంతరంగాన్ని మార్చుకోవటం సులభమా, ప్రపంచాన్ని మార్చడం సులభమా? ఏది సులభం, ఏది కష్టం? మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవటం చాలా సులభం, అనంతమైనటువంటి ప్రపంచాన్ని మార్చడం అసాధ్యం. అయితే ఎవరైనా ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా ముందుకెళ్తున్నారంటే వారు తమను గురించి తాము ఆలోచించుకోవటం లేదు, ప్రపంచాన్ని మార్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలనేటటువంటి భావంతో విపరీతంగా తప్పిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. అయితే అది సాధ్యం కానే కాదు. ప్రపంచంలో పరిణామం జరుగుతూనే ఉంది. ఆ పరిణామం వేగంగా ముందుకెళ్ళదు, పరిణామానికి అడ్డుకట్టపడే అవకాశమే లేదు. 2005-6 సంవత్సరాలు వచ్చేసరికి సంస్థ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నప్పటికీ సంస్థలో సమస్యలు తలెత్తుతూ వస్తున్నాయి. గురూజీలను తయారు చేసి గురుకుల శిక్షణలను నిర్వహించి గురువుల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం చేయాలి అని నేను చేసేటటువంటి ప్రయత్నం ఎక్కడో గాడి తప్పుతూ వచ్చింది. అప్పుడు నాలో ఒక పరివర్తన కలిగింది. అదేమిటంటే ప్రపంచాన్ని మార్చడం కాదు, మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి.
అంతరంగ స్థితి మారేటట్లయితే ప్రపంచం కూడా మారినట్లుగా కనిపిస్తుంది. మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు ప్రపంచం ఉంది. ప్రవేశించి పరిణతి చెందిన తర్వాత కూడా ప్రపంచం కొనసాగుతుంది. ప్రవేశించక ముందుకు ప్రవేశించిన తర్వాత పరిణతి చెందినప్పటికీ వ్యత్యాసం ఏంటంటే అది బాహ్య ప్రపంచంలో వచ్చినటువంటి మార్పు కానే కాదు, మన అంతరంగంలో వచ్చినటువంటి మార్పే. కాబట్టి మనం మన అంతరంగాన్ని సరిచేసుకోవాలి తప్ప ప్రపంచాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటటువంటి భావంతో ఒక సుదీర్ఘమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం గావించాను. నాకు తెలిసినంత వరకు నేను చేసినంత కృషి ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు చేయలేదు. ఎందుకు అంత కృషి చేయవలసి వచ్చిందంటే నా జీవితం పూర్తిగా నెగటివ్తో ప్రారంభమైంది. అతి భయంకరమైనటువంటి వంశ పారంపర్య జన్యు సంబంధమైనటువంటి దీర్ఘకాలిక రుగ్మతలు, వెనుకబాటుతనం, పేదరికం, కుటుంబం సాధారణ స్థాయిలో ఉండటం, ఆర్థికపరమైనటువంటి కొరత అతిగా ఉండటం, మనసు కుంచుకొని సంకుచితంగా స్వార్థంగా ఉండటం, ఇటువంటి అంశాల వల్ల నాలో నెగటివ్ విపరీతంగా ఉంది. నేను పుట్టుకతోటే రుగ్మతలతో జీవితాన్ని ప్రారంభించానంటే అందుకు మూల కారణం నెగటివే కదా. మా అమ్మ నాన్న శారీరకంగా మానసికంగా బలహీనమైనటువంటి తరుణంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు నన్ను ఎంతో కొంతమేరకు పెంచి పోషించి బాధ్యతాయుతంగా తీర్చిదిద్దినప్పటికీ వంశపారంపర్యంగా వాళ్ళ ద్వారా నాకు సంక్రమించినటువంటి అతి భయంకరమైనటువంటి రుగ్మతలకి పరిష్కారం ఎక్కడా లభించలేదు. అన్ని రంగాలను చవి చూశాను, అన్ని రకాల వైద్య విధానాలను పరిశీలించాను, అన్ని రకాల చిట్కాలను ప్రయోగించుకున్నాను. కానీ తాత్కాలికంగా ఎంతో కొంతమేరకు ఉపశమనం మాత్రం కలిగింది తప్ప సమూల శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. అందువల్ల సమూల శాశ్వత పరిష్కారం దిశగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దాని గురించి లోతుగా కసరత్తు చేయటం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. నాకు ప్రత్యక్ష గురువు అంటూ ఎవరూ లేరు, ఎవరి మీద ఆధారపడలేదు, ఎక్కడ ఎటువంటి శిక్షణలు పొందలేదు, ఎటువంటి తర్ఫీదులు పొందలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, జ్ఞానం కోసం పెద్దగా పుస్తకాలు కూడా చదవలేదు. 91 నుండి 93, 94, 95 సంవత్సరాల వరకు మాత్రం ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో దాని గురించి మాత్రం లోతుగా అధ్యయనం చేశాను, పరిశోధన చేశాను. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గం మినహా ఈ ప్రపంచానికి వేరే ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు. వ్యక్తి సమస్యలకు, కుటుంబ సమస్యలకు, సామాజిక సమస్యలకు, ప్రపంచ సమస్యలకు, ప్రకృతి సమస్యలకు ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే సమూల శాశ్వత పరిష్కారం ఉంది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. ఏ సమస్యకైనా మూలం ఎక్కడుందంటే మన అంతరంగంలోనే ఉంది. మరి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? బాహ్య ప్రపంచాన్ని మార్చడం కానే కాదు కదా. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. మనల్ని మనం సరి చేసుకోవటమే. ఈ కీలక రహస్యం తెలిసేంత వరకు నేను అసంతృప్తిగా, అశాంతిగా జీవితాన్ని కొనసాగించాను. కేవలం లెక్చరర్గా నాకున్నటువంటి టీచింగ్ అనుభవంతో ఆధ్యాత్మిక ప్రచారంలో ఎంతో కొంతమేరకు విజయవంతమయ్యాను తప్ప అంతరంగ శుద్ధి మాత్రం నామమాత్రంగానే జరిగింది. ఆచరించకుండా ప్రచారం చేయటం అతి ప్రమాదకరం. పాండిత్యం అనేది ఒక వ్యసనంగా మారుతుంది. ప్రజలను ఆకట్టుకోవటం కోసం అనేక రకాల అభినయాలు చేయవలసి ఉంటుంది, ప్రదర్శించవలసి ఉంటుంది, చూపించవలసి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏమిటి? బాహ్యముఖ ప్రయాణమే కదా. బాహ్యముఖ ప్రయాణంలో తప్పనిసరిగా బంధాలు ఏర్పడతాయి కదా. అంతర్ముఖ ప్రయాణమే ఆత్మస్థితికి చక్కని రాచుబాటు అవుతుంది కదా.
5, 6, 7 సంవత్సరాలు వచ్చేసరికి నాలో ఇటువంటి భావనలు కలుగుతూ వచ్చాయి. అందుకు మూల కారణం ఏంటి? సంస్థను స్థాపించి గురూజీలను తయారు చేసి ఆదర్శ ప్రపంచాన్ని ఏర్పరచాలనేటటువంటి భావనకు తూట్లు పడుతూ వచ్చాయి, సమస్యలు తలెత్తుతూ వచ్చాయి. నేను తయారు చేసినటువంటి గురూజీలే సమస్యలను సృష్టిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రచారం ముఖ్యమా, ఆచారం ముఖ్యమా? ఇది నా అంతరంగంలో ఉత్పన్నమైనటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఏది సాధ్యమవుతుంది, ఏది అసాధ్యమవుతుంది? ప్రచారం చేయటం చాలా సులభం, కానీ ప్రపంచాన్ని మార్చడం చాలా కష్టం. ఒకళ్ళకు బోధించటం చాలా సులభం, జీవితానికి అన్వయించుకోవటం చాలా కష్టం. ఈ విధంగా నేను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నాకు తెలిసినటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే, నేను సమూలంగా గాడి తప్పాను. భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గం కూడా అశాస్త్రీయంగా ఉంది, అన్సైంటిఫిక్గా ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది, ఛేదస్థంలో ఉంది, సెంటిమెంట్స్లో ఉంది. ప్రాథమిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు, ఉన్నతమైనటువంటి అంశాలను పూర్తిగా విస్మరించారు. అందుకే భారతదేశానికి ఆధ్యాత్మికత అనేది ఒక శాపంగా మారింది అనేటటువంటి భావన కలిగింది. అందరూ బలవంతంగా సన్యాసం పుచ్చుకుంటున్నారు తప్ప అందులో శాస్త్రీయపరమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోవటం లేదు. సన్యాసం అనేది మనసుకు సంబంధించింది అనే విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. కఠోర నియమాలు పాటిస్తూ కాఠిన్యంగా తయారవుతున్నారు. అందరిలో కలవలేకపోతున్నారు, అందరినీ కలుపుకోలేకపోతున్నారు. ఒక వర్గం ఆరాధించబడుతూ ఉంది, మరొక వర్గం ఆరాధిస్తూ ఉంది. ఈ విధంగా 2 వర్గాలు తయారైనందువల్ల ఆధ్యాత్మికత అంతా కూడా ముక్కలుగా తయారైంది. ఆదేశించేది ఒక వర్గం అయితే గురుడిగా అనుసరించేది మరొక వర్గమైంది. ఎందుకు ఏమిటనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావటం లేదు. ఎప్పుడైతే గురుడిగా అనుసరించడం జరుగుతూ ఉంటుందో అందులో మూఢనమ్మకాలు పెరుగుతూ వస్తాయి, అశాస్త్రీయత పెరుగుతూ వస్తుంది. ఇదంతా భారతదేశానికి శాపంగా మారింది. నాలో ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఉంది. అదేమిటంటే సైన్సును, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని, లౌక్యాన్ని, మత సామరస్యాన్ని, దివ్యత్వాన్ని, తత్వాన్ని అన్నింటికీ మేళవించి, జోడించి, సమగ్రం చేసి, సంపూర్ణం చేసి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికతను అందించాలనేటటువంటి భావన కలిగింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో తప్పనిసరిగా నవీన మానవుని యొక్క మేధస్సుకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలి తప్ప పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. అందువల్ల నేను సైన్స్ లెక్చరర్గా ఉండటం, హేతువాదం, నాస్తికవాదం, వామపక్షజాలం బలీయంగా ఉండటం, సామాజిక స్పృహ ఉండటం, హృదయ స్పందన ఉండటం, హృదయ మట్టం వికసించడం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఒక నూతన తరహా విధానాన్ని అనుసరించాలనేటటువంటి భావంతో దాని గురించి లోతుగా అన్వేషణ చేయడం జరిగింది, పరిశోధన చేయడం జరిగింది. అదంతా స్వయం కృషితో మాత్రమే సాధ్యమైంది తప్ప ఎవరి మీద నేను ఆధారపడలేదు. వాస్తవానికి సాధన అంటే చెయ్యటం కాదు, ఏమీ సాధించవలసింది లేదు అని తెలుసుకోవటం. ఏదో సాధించాలి అనే సాధనలో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఏమీ సాధించవలసింది లేదు అనే భావంతో సాధనలో కూర్చుంటే ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. ఏదో సాధించాలి అనే భావన ఉందంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే కదా. ఏమీ సాధించవలసినటువంటి అవసరం లేదు అనే భావన ఉంటే అక్కడ సంతృప్తి ఉన్నట్లే కదా. సంతృప్తితో ఉండి సాధన కొనసాగిస్తే ఎలా ఉంటుంది? అసంతృప్తితో ఉండి సాధన కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఈ విధంగా నేను నా లోపాలను చూసుకుంటూ ఆధ్యాత్మిక ప్రచారమే ముఖ్యమనేటటువంటి భావంతో ముందుకెళ్ళటం ప్రమాదకరమని గ్రహించి నా గురించి నేను తెలుసుకోవాలి అనేటటువంటి భావంతో 2009 సంవత్సరంలో
ఒక తీవ్రమైనటువంటి కసరత్తు చేశాను, కృషి చేశాను, అన్వేషణ చేశాను, పరిశోధన చేశాను. అదేమిటి? వేదాలను ఆధారంగా చేసుకొని ఉపనిషత్తుల సారాంశాన్ని ప్రామాణికంగా గావించుకొని సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సుకు శ్రీకారం గావించడం. అది ఒక విప్లవాత్మక పరిణామం. నా జీవితాన్ని మార్చేసింది, ధ్యాన మండలి స్వరూపాన్ని మార్చేసింది. ధ్యాన మండలి ఇప్పటి వరకు కొనసాగటానికి మూల కారణం నా స్వయం కృషి తప్ప మరే ఇతర కారణం కానే కాదు. నేను ఇతరుల మీద ఆధారపడ్డంతకాలం బలహీనంగా జీవించాను, బానిసత్వంతో జీవించాను. కానీ జ్ఞానపరంగా ఎదుగుతూ ఉండే కొలది నాలో స్వతంత్రత మొదలవుతుంది, స్వేచ్ఛ మొదలవుతుంది. సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్ళాలనేటటువంటి తపన కలిగింది. అది నాకు ఇంకా భవిష్యత్తులో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సు రూపకల్పన అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. నేను ఎటువంటి పుస్తకాలు చదవకుండా కేవలం అంతర్ముఖుడనై అంతర్ముఖ ప్రయాణంతో ఆధ్యాత్మికతను గురించి ఒక నూతన భాష్యం ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో నా అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలనేటటువంటి దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఆ కోర్సుకి శ్రీకారం గావించడం జరిగింది. అది నా జీవితాన్ని సమూలంగా మార్చింది. ఎందువల్ల? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ 4 వేదాలను గురించి, వాటి మూలాలను గురించి నేను లోతుగా అధ్యయనం చేసి స్పష్టతను ఏర్పరచుకోగలిగాను. వాస్తవానికి 4 వేదాలు ఒక్కటే, వేదాలు 4 లేవు. అసలు వేదం అంటే చాలామందికి అర్థం తెలియట్లేదు. వేదం అంటే పుస్తకం అనుకుంటున్నారు, మంత్రాలు అనుకుంటున్నారు, శ్లోకాలు అనుకుంటున్నారు, బోధించడం అనుకుంటున్నారు, ఒల్లవేయటం అనుకుంటున్నారు, రచించడం అనుకుంటున్నారు, ప్రచారం చేయటం అనుకుంటున్నారు. కేవలం కర్మకాండలకు వాటిని ఉపయోగించాలనేటటువంటి భావంతో తరఫీదును పొందుతూ ఉన్నారు. వేదానికి కరెక్ట్ నిర్వచనం చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి విశ్వయ్య గురూజీ. ఇంతవరకు ఎవ్వరూ వేదాన్ని గురించి సరైనటువంటి నిర్వచనం చెప్పలేదు. నేను సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సు యొక్క రూపకల్పనలోనే నా జీవితాన్ని సమూలంగా మార్చుకున్నాను. నా జీవితానికి బలమైనటువంటి ఆధ్యాత్మిక పునాదులు ఏర్పరచుకున్నాను. వేదం అంటే ఏమిటి? వేదాన్ని రచించకూడదు, వేదాన్ని వర్ణించకూడదు, వేదాన్ని భాషకు పరిమితం చేయకూడదు, వేదాన్ని పుస్తక రూపంలో మలచకూడదు. వేదం అంటే సత్యం, వేదం అంటే బ్రహ్మం, వేదం అంటే పరమాత్మ, వేదం అంటే శుద్ధ చైతన్యం, వేదం అంటే భగవంతుడు. వేదం ఎప్పటి నుంచి ఉంది? అనాదిగా ఉంది. ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈ సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతుంది. కనిపించని భగవంతుని గురించి కనిపించేటటువంటి స్థూల జగత్తులో ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందటమే, దర్శించటమే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి వేదాన్ని గురించి నాకు వచ్చినటువంటి నిర్వచనం భూమండలంలో ఇంతవరకు ఎవ్వరూ దానిని ఆ విధంగా బహిర్గతం చేయలేదు. మీరు కావాలంటే కసరత్తు చేసి, అన్వేషణ చేసి పరిశీలించండి, మీకే సత్యం బహిర్గతం అవుతుంది. వేదం కానిది, వేదం లేనిది, వేదానికి భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి లేదు కదా. విశ్వమంతా వేదమయమే, విశ్వమంతా బ్రహ్మమయమే, విశ్వమంతా సత్యమయమే, విశ్వమంతా భగవంతునిమయమే, విశ్వమంతా శుద్ధ చైతన్యమయమే. ఇంతటి కసరత్తు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు చేయలేదు. నేను ఎటువంటి పుస్తకాలు చదవలేదు, ప్రవచనాల కోసం ఆరాటపడలేదు. ఎవరైనా పుస్తకాలు ఇచ్చిన పక్కన పెడతాను తప్ప దాన్ని తెరవను. స్వయం కృషితో పైకి వస్తే అది శాశ్వతమైనటువంటి మార్పు అవుతుంది.
ఇతరుల మీద ఆధారపడితే అది తాత్కాలికం అవుతుంది. ఋగ్వేదం అనేది స్పష్టంగా అవగాహన చేసుకున్న వ్యక్తికి రాగద్వేషాలు ఉండవు. భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం సమూలంగా తెగిపోతుంది. ఋగ్వేదాన్ని గురించి అవగాహన గావించుకున్న తర్వాతనే యజుర్వేదానికి వెళ్ళాలి. యజుర్వేదం నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తుంది. ఇక సామవేదం ఏం చేస్తుంది? ఋగ్వేద యజుర్వేదాలను కలుపుతుంది, సమన్వయం చేస్తుంది. అక్కడ అద్వైతం మొదలవుతుంది. ఋగ్వేదంలో ఏమవుతుంది? బాహ్య ప్రపంచానికి మనిషికి మధ్య అంతరం ఏర్పడుతుంది, అది ద్వైతం అవుతుంది. యజుర్వేదంలో ఏమవుతుంది? బయట ఉన్నదానికి ప్రతిరూపమే అంతరంగం ఉన్నదనేటటువంటి భావన కలిగి విశిష్టాద్వైతం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏమిటి? సామవేదం. రెండింటిని సమన్వయం చేస్తుంది, కలుపుతుంది. ఆ తర్వాత అధర్వణ వేదం ఏమిటి? సర్వం బ్రహ్మమయం, అంతా భగవంతునిమయమే, రెండు కానీ రెండవది కానీ లేదు, అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తుంది. నేను చేసినటువంటి ఈ కసరత్తు అనేది ఆధ్యాత్మిక చరిత్రకే నూతన మలుపు అని చెప్పొచ్చు. ప్రపంచాన్ని మార్చడం కానే కాదు, మన అంతరంగాన్ని మార్చుకోవటం కోసం ప్రపంచాన్ని ఒక నిచ్చెనగా ఉపయోగించుకోవాలి తప్ప నేను ప్రపంచాన్ని మారుస్తున్నాను అనే భావన ఉండకూడదు. కాబట్టి నేను సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సు యొక్క రూపకల్పనలో చేసినటువంటి ఒక దశాబ్ద కాలపు పరిశోధన ప్రపంచానికి ఎంతో కొంతమేరకు ఉపయోగపడింది. కానీ నా జీవితం సమూలంగా మారటానికి మాత్రం అది దోహదపడింది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేసే ప్రతి మనిషి కూడా ఋషి అవుతాడు. కృషి చేయకుండా ఫలితాన్ని కోరుకోవటం స్వార్థం అవుతుంది. కృషి చేస్తే ఫలితం రాకుండా పోయే ప్రసక్తే లేదు. కాబట్టి ఇది నాకు అందినటువంటి సత్యవంతమైనటువంటి విధానం. సో ఆ విధంగా ఒక దశాబ్ద కాలం పాటు సత్యదర్శనం ఆత్మస్థితి శిక్షణ మీద పూర్తి కసరత్తు చేశాను. రూపొందించినటువంటి కోర్సు కూడా ప్రయోగాత్మకంగా దశల వారీగా మార్పులు చెందుతూ అంతిమంగా అది పరిపూర్ణమైనటువంటి స్థితిలో తయారైంది. కాబట్టి ఇదంతా స్వయం కృషి ద్వారానే సాధ్యమైంది. వేరే వాళ్ళ వల్ల నేను దీనిని పొందలేదు. ఎవరి మీద ఆధారపడలేదు. ఒకళ్ళ మీద ఆధారపడటమే మోహం. ఎవరి మీద ఆధారపడకుండా జీవించటమే మోక్షం అంటే. మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు, బయట నుంచి పొందేది కాదు, మార్కెట్లో కొనుక్కునేది అంతకన్నా కాదు. ఎవరికి వాళ్ళు బంధాల నుండి బయటపడితే అదే మోక్షంగా రూపాంతరం చెందుతుంది. నెగిటివ్ లేకపోతే అదే పాజిటివ్ అవుతుంది కదా. కాబట్టి పాజిటివ్ అనేది బహిర్గతం కావాలంటే నెగిటివ్ సమూలంగా కరిగిపోవాలి. నెగిటివ్ని తొలగించుకోవటం అంటే పాజిటివ్ని అనుభవంలోకి పొందటమే కదా. అయితే జీవనవేదం కోర్స్ అనేది మరొక విశిష్టమైన తరహాలో రూపొందించబడింది. అది ఇంకా ఉన్నతమైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది. అదేమిటి? దేన్ని వదిలిపెట్టకూడదు, దేనిలో ఇరుక్కుపోకూడదు. సంసారం సన్యాసం రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. భౌతికవాదం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, లౌక్యం ఉండాలి, అంతరంగం ఉండాలి. ఎప్పుడైతే సమగ్రం సంపూర్ణం ఉంటుందో అక్కడ ఏకత్వం గోచరిస్తుంది, సర్వం బ్రహ్మమయంగా కనిపిస్తుంది. సో నేను ఈ రెండు కోర్సుల యొక్క రూపకల్పన నా జీవితాన్ని మార్చుకున్నాను. ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగినటువంటి వ్యక్తులు వచ్చినటువంటి మార్పు తప్పనిసరిగా శాశ్వతం అవుతుంది. ఒకానొక దశలో సంస్థను స్థాపించి ఆధ్యాత్మిక ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై పొరపాటు చేశానేమో, తప్పు చేశానేమో అనేటటువంటి భావన కలిగింది. మనస్తాపానికి లోనయ్యాను, కలత చెందాను కూడా. ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా
ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా ప్రపంచాన్ని మార్చలేదు. అందరూ వైఫల్యం చెందారు. నాకు తెలిసినంత వరకు సాక్షాత్తు అవతార పురుషుడే ప్రత్యక్షంగా భూమి మీద జన్మించినప్పటికీ ప్రపంచాన్ని మార్చడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఎందువలన? ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి మూల నిర్మాణం ఉంటుంది, బేసిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా ఉపరితలంలో తాత్కాలికంగా ఉపశమనాన్ని, మార్పును పొందగలుగుతారు కానీ సమూల శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. ఇన్ఫ్లుయెన్స్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. ప్రవచనాలు వినటం ద్వారా, ప్రసంగాలకు హాజరు కావటం ద్వారా, పుస్తకాలు చదవటం ద్వారా, ఇతరుల నుండి తర్ఫీదు పొందటం ద్వారా తాత్కాలికంగా ఉపరితలంలో మార్పు వస్తుంది కానీ శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. మూల నిర్మాణం మారాలి. ఆ మూల నిర్మాణం ఎలా మారుతుంది? వేరే వాళ్ళ ద్వారా మారే ప్రసక్తి లేదు. మనల గురించి మనం లోతుగా అధ్యయనం చేయాలి. దాన్ని సెల్ఫ్ రిట్రాస్పెక్షన్ అంటారు, ఆత్మశోధన అంటారు. ఆత్మశోధన అనేది మనిషిని సమూలంగా బయటపడేస్తుంది. మనలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను, చెడు సంస్కారాలను సమూలంగా తొలగించుకోగలిగితే అంతరంగం పూర్తిగా తెల్లగాయతం మాదిరిగా శుద్ధి అవుతుంది కదా. కాబట్టి ఆ దిశగా నేను చేసినటువంటి ప్రయత్నం ఎంతో కొంత మేరకు వ్యక్తిగతంగా నాకు ఉపయోగపడింది. కాబట్టి ప్రపంచాన్ని మార్చడం అనేది కాదు, ప్రపంచంలో ఎక్కడ వ్యతిరేకత అనేది లేదు. వ్యతిరేకత అనేది మనకు మనంగా సృష్టించుకున్నది. లేని వ్యతిరేకతను సృష్టించుకోవటం అంటే అది మాయకు ప్రతిరూపమే కదా. మాయలో ఉన్నటువంటి వ్యక్తికి సత్య దర్శనం కాదు కదా. ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచం అంతా ఏ వైపుకు పయనిస్తుంది? ఎక్కడైతే ఆనందం ఉందో దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో ఆ వైపుకు పరుగులు తీస్తున్నారు. ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతరంగాన్ని మార్చుకోవాలి అనేటటువంటి ఆరాటం కలగటం లేదు. ప్రచారంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు, కానీ ఆచరణ మాత్రం ఉండటం లేదు. ఇక మనిషి జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనిషి కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని ప్రారంభించి తన జీవితాన్ని సమూలంగా బలహీనపరుచుకున్నాడు, పతనం చేసుకున్నాడు, దిగజార్చుకున్నాడు, దుర్వినియోగపరుచుకున్నాడు. ఇక ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి అంశం విజయవంతమయ్యే ప్రసక్తే లేదు. అనంతమైనటువంటి ప్రపంచాన్ని అల్పమైనటువంటి జీవితంలో సరిచేయటం కానీ మార్చడం కానీ సాధ్యమవుతుందా? అందుకే నేను ఒక క్రొత్త తరహా విధానాన్ని రూపొందించి నా వ్యక్తిగతంగా జీవితం మీద అన్వయించుకొని ఫలితాన్ని పొందాను. అందువల్ల నాది సమూల శాశ్వత మార్పే తప్ప తాత్కాలిక మాత్రం కానే కాదు. ఎప్పుడైతే ప్రపంచంలో వ్యతిరేకత ఉంది అనుకుంటాం, ప్రపంచం సరిగా లేదనుకుంటాము, దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం, వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాం. అది చాలా ప్రమాదకరం. ప్రపంచం చెడిపోయింది అనే భావన ఎప్పుడైతే ఉంటుందో చెడును తొలగించే ప్రయత్నం చేస్తాం. మన అంతరంగంలో కూడా చెడు ఉందనేటటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ చెడుని భరించలేక, సహించలేక, ఓర్పు సహనం లేక దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నంలో ఏం జరుగుతుంది? దాన్ని తొలగించుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో కర్మకు వెళ్ళవలసి వస్తుంది. కర్మకు వెళ్ళటం ద్వారా కర్మఫలం ఇంకా పెరుగుతుంది, తగ్గే అవకాశమే లేదు. కాబట్టి జీవభావాన్ని కరిగించుకోవాలంటే
ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి భావనకు స్వస్తి పలికి ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి, స్థిరీకరించుకోగలగాలి. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం చాలా గొప్పది. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరూ దాన్ని అనుసరించలేదు. దీని గురించి సైన్స్ పరంగా మీకు ఒక విషయం చెప్తాను. మానవునికి పరిసరాలకు మధ్య నిరంతరం అవినాభావ సంబంధంతో మార్పులకు శ్రీకారం జరుగుతూ ఉంటుంది. పరిసరాలలో కానీ, ప్రకృతిలో కానీ, ప్రపంచంలో కానీ ఏదైనా మార్పు సంభవించేటట్లయితే దానికి అనుగుణంగా అంతరంగంలో కూడా తప్పనిసరిగా మార్పు ఏర్పడవలసిందే. పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పు ప్రతికూలనమే, కానీ ఆ ప్రతికూలనాన్ని అంతరంగ మార్పు ద్వారా అనుకూలనంగా మార్చుకోవాలి. పరిసరాలను మార్చేటట్లయితే అంతరంగం మారదు కదా. పరిసరాలను మార్చకుండా అంతరంగాన్ని మార్చుకున్నాం అనుకోండి, అది సమూల శాశ్వత పరిష్కారం అవుతుంది కదా. అయితే అది మామూలు స్థాయి వ్యక్తులకు సాధ్యం కానే కాదు. ఎందువలన? ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులన్నీ కూడా దశల వారీగా జరుగుతూ ఉన్నాయి, దశల వారీగా వస్తూ ఉన్నాయి. కానీ మానవుడు సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతిని మార్చేటటువంటి విధానం అతి వేగంగా జరుగుతుంది, అతి ప్రమాదకరంగా జరుగుతుంది. అది మానవ జాతిని సమూలంగా నిర్వీర్యం చేసింది. ప్రకృతిని మార్చడం కాదు, ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవటం అంతకన్నా కాదు. మన అంతరంగాన్ని మార్చుకుంటే చాలు. వ్యతిరేకతను సృష్టించుకోవటం కాదు, ఆ వ్యతిరేకతలో అనుకూలతను గుర్తించగలగాలి. వ్యతిరేకత అయినా అనుకూలత అయినా మనకు మనంగా సృష్టించుకున్నదే కదా. బయట వ్యతిరేకత కనిపిస్తుందంటే అది తప్పనిసరిగా మన అంతరంగంలో ఉన్న సంస్కారాల స్వభావాన్ని బట్టే కనిపిస్తుంది కదా. మనం ఎవరిని మార్చాలి? దేన్ని మార్చాలి? ఎందుకు మార్చాలి? కాబట్టి మనుషులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గటానికి మూల కారణం ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించడమే. ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించటం, సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిగా ఉపయోగించటం, ప్రకృతి మీద విశ్వం మీద లోతైనటువంటి పరిశోధన చేయటం, భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించటం, అంతరంగాన్ని సమూలంగా విస్మరించటం. కాబట్టి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన రహస్యం ఏంటంటే పొరపాటును కూడా ప్రపంచాన్ని మార్చకూడదు, ప్రకృతిని మార్చకూడదు, పరిసరాలను మార్చకూడదు, సమాజాన్ని కూడా మార్చకూడదు. అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి విధానం అవుతుంది. మరి మనం ఏం చేయాలి? ప్రతికూలంగా ఉన్నటువంటి బాహ్య పరిస్థితులకు అంతరంగంలో అనుకూలతను ఏర్పరచుకొని బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యతిరేకతను కరిగించుకోవాలి. ఉదాహరణకి శత్రువు 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 అంటున్నాం. ఎక్కడున్నాడు శత్రువు? శత్రువు అనేది నీ భావనే, మిత్రుడు అనేది కూడా నీ భావనే. అది కేవలం మన మనసు కల్పనే, మనసు గారడియే, మనసు యొక్క అభిప్రాయమే. ఈనాడు వ్యతిరేకత అనేది రేపటికి అనుకూలత కావచ్చు, ఈనాడు అనుకూలత అనేది రేపటికి వ్యతిరేకత కావచ్చు. ఈనాడు మంచి అనుకున్నది రేపు చెడు కావచ్చు, ఈనాడు చెడు అనుకున్నది రేపు మంచి కావచ్చు. ఈనాడు ఒక రకంగా రేపు మరొక రకంగా కనపడుతుందంటే దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? బాహ్య ప్రపంచాన్ని మార్చకూడదు. ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరగటం వల్ల ఆధ్యాత్మికత ఇంకా బలహీనపడుతుంది తప్ప
బలోపేతం కావటం లేదు. అందరూ ప్రచారంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు కానీ అంతరంగాన్ని మార్చుకునే ప్రయత్నం చేయటం లేదు. అంతరంగం మారిందంటే ప్రతికూలంగా ఉన్నటువంటి బాహ్య పరిస్థితులను అనుకూలంగా కనిపిస్తాయి కదా. కానీ ప్రపంచాన్ని మార్చడం కాదు, మన అంతరంగాన్ని మార్చుకుంటూ ఉంటే చాలు. మన లోపల స్థితి మారుతూ ఉంటే బాహ్య పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. ఇవాళ ప్రతికూలంగా ఉన్నటువంటిది రేపు అనుకూలంగా మారవచ్చు. మనం మన అంతరంగాన్ని మార్చుకుంటూ ఉంటే బయట ఉన్నటువంటి వ్యతిరేకత కరిగిపోతుంది కదా. ఇంత అద్భుతమైనటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. నాకు ఆధ్యాత్మికత అంటే 2013 సంవత్సరం 14 సంవత్సరంలోనే నిర్వచనం తెలిసింది. అంతకుముందు ఆధ్యాత్మికత అనగానే మంత్రాలు, శ్లోకాలు, శిక్షణలు, ప్రాణాయామ, ఆసనాలు, సూర్య నమస్కారాలు, జ్ఞానబోధలు, మంత్రోపదేశాలు, ధ్యానాలు, సమాధులు, ఇటువంటి వాటి గురించి ఆలోచిస్తూ వచ్చాను. కానీ అదంతా అశాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మిక విధానం. 2013-14 వచ్చేసరికి సడన్గా నాలో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటం, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం, నీలోనికి నువ్వు పయనించటం, నీ సహజ స్థితిని నీవు అనుభవించటం, నీవెవరో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటం. ఇది అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికత. స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరు కూడా ప్రపంచాన్ని గురించి ఎక్కువ ఆలోచించరు. పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళితే ప్రపంచం అటువంటి వ్యక్తులను, సంస్థలను స్వీకరించదు. తాత్కాలికంగా ప్రపంచాన్ని మభ్యపెట్టినా శాశ్వతంగా ప్రపంచం నుండి దూరం కావలసి వస్తుంది. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలో ఎవరు ఎటువంటి ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్ళినా అంతిమంగా అసంతృప్తికి లోను కావలసి వస్తుంది. అందుకే గత 100 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గమనించండి, దేవాలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, పుష్కర కార్యక్రమాలు, మాలలు, భక్తి కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా. మరి ప్రపంచంలో ఎందుకు మార్పు రావటం లేదంటే అవన్నీ కూడా బంధాలను కలగజేస్తున్నాయి, స్వేచ్ఛను హరించి వేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల మొత్తాన్ని నేను పరిగణలోకి తీసుకున్న తర్వాత నాకు అనుభవంలోకి వచ్చింది ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది లేదు, మహోన్నతమైంది లేదు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరి గురించి, అన్నింటిని గురించి తెలిసిపోతుంది కదా. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని విస్మరించి దాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటం అంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటే ఉంటుంది. జేబులో పెన్ను పెట్టుకొని పెన్ను కోసం ఊరంతా తిరిగితే ఎలా? బాహ్య ప్రపంచం నుండి ఆనందం లభించే ప్రసక్తే లేదు. ప్రపంచం ద్వారా కానీ, ప్రాపంచిక విషయవాంఛల ద్వారా కానీ, వస్తువుల ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ, ఆస్తుల ద్వారా కానీ, అంతస్తుల ద్వారా కానీ, డబ్బు సంచుల ద్వారా కానీ, కీర్తి ప్రశస్తుల ద్వారా కానీ, గుర్తింపు ద్వారా కానీ, సుఖం ద్వారా కానీ, సౌకర్యం ద్వారా కానీ, విలాసం ద్వారా కానీ, వినోదం ద్వారా కానీ, శృంగారం ద్వారా కానీ ఆనందం లభించే ప్రసక్తే లేదు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి ప్రపంచాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ప్రపంచం లేకుండా ఏ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందే అవకాశం కూడా లేదు. ఎందువలన? ఎప్పుడైతే ప్రపంచంలో కొనసాగుతూ ఉంటామో అపారమైనటువంటి జ్ఞానం వస్తూ ఉంటుంది. పుస్తక పరిజ్ఞానం కన్నా ప్రత్యక్ష అనుభవం మిన్న అంటారు కదా. మనం ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందాలంటే ప్రపంచంలో ఉండవలసిందే. వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉండాల్సిందే. సమస్యలు నిరంతరం ఉత్పన్నమవుతూ ఉండాల్సిందే. ఆ సమస్య నుండి బయటపడటం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నంలో మనం తప్పనిసరిగా విజయవంతం కావాలి. ఎలా అవుతాం? జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది. ఆ జ్ఞానానికి మూలం మరి ఆధారం ఏంటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులకు మూలం మరి ఆధారం ఏంటి? వేదం. వేదాన్ని బహిర్గతం గావించింది ఎవరు? ఋషులు. వేదం ఎప్పుడూ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది.
వేదం కొనసాగుతూనే ఉంటుంది. కానీ దాన్ని గుర్తించింది ఎవరంటే ఋషులు మాత్రమే గుర్తించగలిగారు. ఋషులు ఏ స్థితిలో వేదాన్ని గుర్తించగలిగారు? సంపూర్ణ మౌనంలో గుర్తించగలిగారు. కాబట్టి మాటల ద్వారా మన అంతరంగంలో మార్పు రాదు. సంపూర్ణ మౌనం ద్వారా మార్పు వస్తుంది. నా జీవితం మౌనానికి అలవాటు పడుతుంది, ఏకాంతాన్ని కోరుకుంటుంది, ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ఇది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. ప్రచారం చేయాలనేటటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ పోటీతత్వం ఉంటుంది. ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి. వాటి ద్వారా కర్మలు చేయాలనేటటువంటి ఆసక్తి కలుగుతుంది. కర్మలు చేయటం ద్వారా కర్మబంధం తప్పనిసరిగా పెరుగుతూ ఉంటుంది. ఎందువలన ప్రపంచాన్ని మార్చాలని భావించే ప్రతి వ్యక్తి, సంస్థలు ఇరుక్కుపోయేటటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు నడిపేటటువంటి వ్యక్తులు కానీ ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. ఫలితం లభించినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి కలుగుతుంది, దాని తర్వాత మరలా తిరిగి అసంతృప్తి కలుగుతుంది. సంస్థలే సమస్యలకు మూలమవుతున్నాయి. సంస్థలే మనుషులకు బంధాలు అవుతున్నాయి. సంస్థలే మనుషులు ఇరికించి వేస్తున్నాయి. సంస్థలే మనుషుల యొక్క స్వేచ్ఛను హరించి వేస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించే ప్రతి వ్యక్తి కూడా నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాడు. కాబట్టి ఏదో ఒకటి చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోగలగాలి. నేను ఈ కసరత్తు చేశాను, స్వయం కృషితో బయటపడ్డాను. అందుకే నేను ఎవరితోనూ భౌతిక సంబంధాన్ని కోరుకోను. ప్రపంచాన్ని నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఒక నిచ్చెన మాదిరిగా వాడుకున్నాను తప్ప ప్రపంచంలో ఇరుక్కుపోలేదు. ఎప్పుడైతే ప్రపంచాన్ని ఉపయోగించుకుంటూ ఎవరితోనూ ఎటువంటి వ్యక్తిగత సంబంధాన్ని కోరుకోలేదో అప్పుడే నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి శ్రీకారం జరిగింది. అందుకే స్వయం కృషితోనే బయటపడ్డాను. ఎవరి మీద ఆధారపడలేదు. నాకు గురువు అంటూ ఎవరు లేరు. ఎక్కడా ప్రత్యేకమైన తర్ఫీదులు పొందలేదు. ప్రవచనాలు వినలేదు, ప్రసంగాలు వినలేదు. ఇతరుల గురించి అతిగా అనవసరంగా ఆలోచించలేదు. నాకు తెలిసినంత వరకు ఏ సమస్య పరిపూర్ణం, ఏ సమస్య శాశ్వతం కానే కాదు. సమస్యల పరిష్కారం కోసం సంస్థల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. అండపిండ బ్రహ్మాండం అంత అంతరంగంలో ఉన్నప్పుడు బయట ప్రపంచంలో వెతకవలసిన అవసరం ఏంటి? నీరు లేని చోట నూతిని త్రవ్వితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇది నేను అనుసరించినటువంటి విధానం. అంతరంగ శుద్ధే సమూల శాశ్వత పరిష్కారానికి చక్కని రాచబాటు అవుతుంది తప్ప అంతరంగ శుద్ధిని విస్మరించి బాహ్య ప్రపంచాన్ని సరిచేయాలనేటటువంటి భావన కలిగితే ఆ వ్యక్తి తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతాడు. ఆశించి కార్యక్రమాలు కొనసాగిస్తాడు. ఆశించిన ఫలితం లభించినప్పుడు తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, లభించకపోతే తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. నిరుత్సాహపడతాడు, వైఫల్యం చెందుతాడు, అబాసు పాలవుతాడు. ఒక రకంగా అసంతృప్తితో బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ఏదో ఒకటి చేయటం కాదు, ఏమీ చేయవలసింది లేదని తెలుసుకుంటే చాలు. ఏదో సాధించాలని పరుగులు పెట్టడం కాదు, సాధించవలసింది ఏమీ లేదని తెలుసుకోగలిగితే చాలు. ఇతరులను సరిచేయటం కాదు, సరిచేయవలసిన అవసరం లేదని తెలుసుకోగలిగితే చాలు. కాబట్టి ఇదంతా కూడా నా అంతరంగం నుండి బహిర్గతమైనటువంటి జ్ఞానమే తప్ప ఎక్కడ నేను జ్ఞానం కోసం వెతకలేదు, అన్వేషణ చేయలేదు. కారణం ఏంటి? జ్ఞానం అంతా లోపలే ఉంది. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకునేటట్లయితే జ్ఞానం బహిర్గతం కానే కాదు. భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని సమూలంగా తెంచుకోగలిగితే
ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉండేటట్లయితే అంతరంగం నుండి జ్ఞాన ప్రవాహం, జ్ఞాన గంగ లావాలా గుప్పొంగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి నేను లోతుగా అధ్యయనం చేసి, పరిశోధన చేసి, శాస్త్రయుక్తంగా తెలుసుకొని నా జీవితానికి అన్వయించుకొని బయటపడ్డాను. కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది? మనలోనే ఉంది. మనల్ని మనం సరి చేసుకోవటమే ఆధ్యాత్మిక, తప్ప ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి అంశాల పట్ల అవగాహనను ఏర్పరచుకోగలిగాను. కాబట్టే నేను మిగతా సంస్థల కన్నా కూడా క్రొత్త తరహా విధానాన్ని అందించే ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే నాలో సమూలంగా మార్పు వస్తుందో నాలో విశ్వాసం ఇంకా పెరుగుతూ వచ్చింది. అయినా సరే నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను, శారీరకంగా మార్పు వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ మానసికంగా మార్పు రావటానికి, మనసు ఆత్మస్థితికి వెళ్ళటానికి మరికొంత సమయం అవసరం అవుతుంది. ఎందువలన జన్మలుగా నిలవన్నటువంటి సంస్కారాలను సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించడం అంటే అది మామూలు విషయం కానే కాదు. అయినా సరే సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా ప్రాథమికమైనటువంటి అంశాలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు తప్ప కీలకమైనటువంటి సమాచారాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయటం లేదు. ఎందుకంటే జ్ఞానాన్ని అనుభవంలోకి పొందటం కష్టమే, అనుభవంలోకి పొందిన తర్వాత దాన్ని ప్రపంచానికి అందించడం కూడా కష్టమే. జ్ఞానం కోసం పరితపించే వాళ్ళు తగ్గుతున్నారు, జ్ఞానాన్ని అందించాలని ఆరాటపడే వాళ్ళు కూడా తగ్గుతున్నారు. సో ఇటువంటి విధానం మొత్తం ఎప్పుడైతే కలుషితమైందో అందరూ కూడా కేవలం ప్రాథమికమైన అంశాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. నాలో వచ్చినటువంటి మార్పుకు మూల కారణం నా స్వయం కృషే తప్ప వేరే ఇంకేం కానే కాదు. అందుకే నేను బ్రహ్మోపదేశం రోజే ప్రత్యక్షంగా చెప్తున్నాను, బహిరంగంగా ప్రకటిస్తున్నాను. గురువు యొక్క పాదాలు ముఖ్యం కాదు, పలుకులు ముఖ్యం అన్నాను. ఏ గురువుతో కూడా పొరపాటున భౌతిక సంబంధం కోరుకోవద్దు, భావ సంబంధాన్ని కోరుకోమన్నాను. బాహ్యముఖ ప్రయాణం చాలా ప్రమాదకరమని వివరించాను. సో ఎప్పుడైతే ఒక వ్యక్తితో బలమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటామో దాని నుంచి బయటపడటం చాలా కష్టం. బంధాలు ఏర్పడటం చాలా సులభం, ఆ బంధాలను కరిగించుకోవటం చాలా కష్టం. ఈ విధంగా నేను సూక్ష్మమైనటువంటి అంశాలను గురించి లోతుగా పరిశోధన చేసి బయటపడ్డాను. కాబట్టే ఎటువంటి ఇబ్బంది లేకుండా గురు సందేశాలను శరపరంపరగా అందించగలుగుతున్నాను. అయితే మీకు ఒక విషయం మాత్రం చెప్తాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాల గురించి స్పష్టత ఏర్పడిన తర్వాత ప్రతి వ్యక్తిలో తప్పనిసరిగా అంతరంగంలో మార్పు వస్తుంది. ఆ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనేది ఉపనిషత్తుల సారం ద్వారా మాత్రమే, వేదాల ద్వారా మాత్రమే బహిర్గతం అవుతుంది తప్ప మామూలుగా బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అందుకే వేదాలను ప్రామాణికంగా చేసుకొని ముందుకెళితేనే మార్పుకు అవకాశం ఉంటుంది. ఋషులు ప్రత్యక్ష అనుభూతి ద్వారా వేద విజ్ఞానాన్ని బహిర్గతం గావించారు. కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా పవిత్రమైనటువంటి సంస్కృత భాషలో మంత్రాల శ్లోకాల రూపంలో అనర్గళంగా, సునాయాసంగా, యాదృచ్ఛికంగా బహిర్గతం గావించడం వల్లనే భారతదేశంలో ఆధ్యాత్మిక సంపద పుష్కలంగా బహిర్గతమైంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అక్కడ అనుమానించవలసిన అవసరం లేదు. కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. ఎందువలన కష్టం? దాన్ని సులభంగా అందించేవాళ్ళు లేరు. సులభంగా అందించగలిగితే అది అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా.
కాబట్టి ఎప్పుడైతే మూఢనమ్మకాల్లో, చాదస్తంలో, సెంటిమెంట్స్లో ఇరుక్కొని పోయిందో అది తప్పనిసరిగా క్లిష్టంగా, కష్టంగా తయారవుతుంది. నియమాలు కఠోరంగా ఉన్నాయంటే ఆచరించేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. అందించేటటువంటి విధానం క్లిష్టంగా ఉందంటే అందుకోవటానికి ముందుకు రారు. కఠోర సాధనల వల్ల మనిషి యొక్క అంతరంగం ఇంకా అసంతృప్తికి లోనవుతుంది తప్ప ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. అందువలన గురువును తాత్కాలికంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి తప్ప ఏ గురువుతోనో, ఏ సంస్థతోనో బలీయమైనటువంటి భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. ఇది నేను అందరికి ఇచ్చేటటువంటి సలహా. ఎప్పుడైతే గురువు ముఖ్యం అనుకుంటారో జ్ఞానానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. జ్ఞానం ముఖ్యం అనుకుంటే గురువుకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. గురువు ముఖ్యం కాదు, గురువు యొక్క అంతరంగ స్థితి చాలా ముఖ్యం. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తిలో ఉన్నటువంటి తత్వం చాలా ముఖ్యం. కానీ వ్యక్తితో సంబంధం ఏర్పడిందంటే తత్వం కనుమరుగవుతూ ఉంటుంది. తత్వం మీద దృష్టిని కేంద్రీకరించగలిగితే వ్యక్తి కనుమరుగవుతాడు. నేను ఈ విషయంలో స్పష్టతను ఏర్పరచుకున్నాను. ఒకడి మీద ఆధారపడటమే బానిసత్వం. ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలగటమే ముక్తి లేక మోక్షం అంటే. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో, భౌతికవాదపు తీవ్రతలో సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరింది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది కత్తి మీద సాము వంటిది. అసాధ్యమని నేను చెప్పను కానీ బహు కష్టతరమని మాత్రం తెలియజేయగలుగుతున్నా. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందినటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద జబ్బు ఏంటంటే ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. వాళ్లకు కుదిరింది, నాకు కుదరలేదనేటటువంటి భావన కలుగుతుంది. వాళ్ళలో మార్పు వచ్చింది, నాకు మార్పు రాలేదనేటటువంటి భావన కలుగుతుంది. మనసును కరిగించుకునేటటువంటి విధానాలను అనుసరించకుండా మనసును బలోపేతం చేసేటటువంటి విధానాలను అనుసరించడం వల్ల మనుషులు ఆ మార్గంలో ప్రవేశించిన పరిణతి చెందకపోగా అదనంగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దేన్ని వ్యతిరేకించిన అది లోతుగా బలపడుతుంది. ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటం అంతా అజ్ఞానం మరొకటి ఉండదేమో. అందుకే వాళ్ళందరూ భగవంతుని వెతుక్కుంటున్నారు తప్ప అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించలేకపోతున్నారు. అంతర్ముఖ ప్రయాణం అనేది బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కోసం ఉపయోగించాలి తప్ప బాహ్య ప్రపంచమే ముఖ్యం అనుకొని దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నంలో అంతర్ముఖ ప్రయాణాన్ని విస్మరించకూడదు. మనం ప్రపంచాన్ని మార్చే విధానం అనేది మన మార్పుకు ఉపయోగపడాలి తప్ప ప్రపంచంలో ఇరుక్కుపోకూడదు. నేను ఈ విధంగా ప్రతి విషయాన్ని గురించి టెక్నికల్గా, సాంకేతిక పరంగా ఆలోచించగలిగాను కాబట్టి బయటపడ్డాను. కాబట్టి ప్రచారం కాదు, ఆచరణ చాలా ముఖ్యం. ఆచరణ లేని ప్రచారం అతి ప్రమాదకరం. పాండిత్యం ముఖ్యం కానే కాదు, అనుభవం చాలా ముఖ్యం. అనుభవం లేని పాండిత్యం అతి ప్రమాదకరం. ఒకసారి ఆధ్యాత్మికవేత్తల్ని, ఆధ్యాత్మిక సంస్థలను కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నాలాగా ఇన్ని భయంకరమైనటువంటి వంశపారంపర్య రుగ్మతలతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురుపీఠాన్ని ఎక్కి సంస్థను స్థాపించి మార్పును పొందినటువంటి వ్యక్తులు ఉన్నారా? ఒకటి కాదు, రెండు కాదు, హోల్సేల్గా నాకు జబ్బులు ఉన్నాయి కదా. అవన్నీ ఎటువంటి కఠోరమైన సాధన లేకుండానే తొలగిపోయాయి కదా. ఇంతకన్నా మీకు రుజువు ఆధారం ఏం కావాలి? అందున నేను
శారీరక మార్పును గురించి మీకు ప్రస్తావిస్తూ మానసిక మార్పు రావడానికి మరికొంత సమయం అవసరమవుతుంది అన్నాను తప్ప నేను మానసికంగా పరిణతి చెందానని బహిరంగంగా ఎక్కడ ప్రకటించుకోవటం లేదు కదా. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి బిడ్డలారా, స్వయం కృషితోనే నేను బయటపడ్డాను. ఇతరుల మీద ఆధారపడటమే బానిసత్వం, అదే ప్రమాదకరం. ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అయితే అందుకు తాత్కాలికంగా ప్రాథమికంగా గురువు యొక్క మార్గదర్శకత్వం తప్పనిసరిగా అవసరమే, కానీ అది కూడా భావ సంబంధాన్ని పెంపొందించుకోవాలి తప్ప భౌతిక సంబంధం కోసం పరితపించకూడదు. ఎవరైనా భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నారంటే వాళ్ళు అశాస్త్రీయ విధానం వైపుకు మడుతున్నట్లే. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి, విశ్లేషించుకోండి, లోతుగా అధ్యయనం చేయండి, అన్వేషణ చేయండి, స్వయం కృషితో ముందుకు సాగండి, సత్ఫలితాన్ని పొందండి. ఇదే నేను మీకు ఇచ్చేటటువంటి సలహా. ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.